హే గైస్, లాస్ట్ వీడియోస్లో మనం మోడల్స్ క్రియేట్ చేసి అడ్మిన్ ద్వారా డేటా యాడ్ చేసాం. ఆ డేటాని టెంప్లెట్స్లో డిస్ప్లే కూడా చేసాం. బట్ రిలేషన్షిప్ వీడియోకి మనం అడ్మిన్ ద్వారానే డేటాని యాడ్ చేసాం. బట్ ఎండ్ యూజర్కి ఇంటరాక్ట్ చేయాలి అంటే ఫామ్స్ కావాలి. ఎగ్జాంపుల్ లాగిన్ ఫామ్, రిజిస్టర్ ఫామ్, కామెంట్స్ ఫామ్. అలాగా జాంగోలో మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి, ఫామ్ క్లాస్ అండ్ మోడల్ ఫామ్ క్లాస్. ఈ వీడియోలో మనం ఫామ్, జాంగో ఫామ్స్, మోడల్ ఫామ్స్కి డిఫరెన్స్ ఏంటి, ఫామ్ సబ్మిషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, జాంగో ఫామ్ అంటే ఏంటి? HTML ఫామ్స్ అంటే బేసిక్గా ఇన్పుట్ టెక్స్ట్ ఏరియా లాగా క్రియేట్ చేస్తాం. బట్ జాంగో ఫామ్స్ అంటే పైథాన్ క్లాస్లో డిఫైన్ చేసి ఆటోమేటిక్ వ్యాలిడేషన్ ప్లస్ ఎర్రర్ మెసేజెస్ వస్తాయి. ఇక్కడ మీకు జాంగో ఫామ్ అనేది నార్మల్గా క్రియేట్ చేసి చూపిస్తాం. సర్వర్ ఆల్రెడీ రన్నింగ్లోనే ఉంది. సో ఇక్కడ మై యాప్స్ ఉంది కదా, ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను, forms.py అని. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ జాంగో నుంచి ఫామ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాను. నేను మొత్తం కోడ్ రాసాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా ఒక ఫామ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. కాంటాక్ట్ ఫామ్ అనేది forms.form నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాం. తర్వాత మనం మోడల్స్లో ఎలాగైతే మనం రాసుకుంటామో అలాగే ఇక్కడ కూడా సేమ్ forms.charField, forms.email field, forms.charField, forms.textArea ఇలాగా ఇన్బుల్ట్గానే ఉంటాయి. కాంటాక్ట్ ఫామ్స్లో ఇప్పుడు ఈ ఫామ్లో 3 ఫీల్డ్స్ ఉన్నాయి, నేమ్, ఈమెయిల్, మెసేజ్. డేటాబేస్లో డైరెక్ట్గా సేవ్ అవ్వదు, అది ఒక డ్రాబ్యాక్ దీనికి. జాంగో ఫామ్స్కి డేటాని మనమే లాజిక్తో ప్రాసెస్ చేసి డేటాబేస్లో సేవ్ చేయాలి. సో ఇదంతా హెడేక్. నార్మల్గా జాంగో ఫామ్స్ అంటే ఇలా క్రియేట్ చేసుకుంటాం. అదే మోడల్ ఫామ్కి వచ్చేసరికి జాంగోలో మోడల్ ఫామ్ అంటే మోడల్ని డైరెక్ట్గా ఫామ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఫీల్డ్స్ రిపీట్ చేయాల్సిన వర్క్ లేకుండా మోడల్ని మెటా క్లాస్లో లింక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఆల్రెడీ మనం జాంగో ఫామ్ అనేది క్రియేట్ చేసాం కదా, ఇక్కడే నేను మోడల్ ఫామ్ అనేది కూడా క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ మనం ఒక మోడల్ ఫామ్ అనేది క్రియేట్ చేసుకుని ఇక్కడ ఈ మెటా క్లాస్తో మనం లింక్ చేసాం. మోడల్కి లింక్ చేసి ఫీల్డ్స్ ఏమి ఇచ్చాం, టైటిల్, కంటెంట్, వ్యూస్, పబ్లిషర్. ఈ జాంగో ఫామ్లో ఏమైందంటే మనం మాన్యువల్గా ఏ ఫీల్డ్కి ఏమేమి కావాలి అనేది ఇచ్చాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది, మనం మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ బ్లాగ్ పోస్ట్ మోడల్లో ఉన్న 4 ఫీల్డ్స్ ఆటోమేటిక్గా ఫామ్ లాగా జనరేట్ అవుతాయి. సో మోడల్ ఫామ్ అనేది లెస్ కోడ్ ప్లస్ టైట్ ఇంటిగ్రేషన్ విత్ డేటాబేస్. ఇదే డేటాబేస్లో డైరెక్ట్గా సేవ్ అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా జాంగో ఫామ్కి మోడల్ ఫామ్కి డిఫరెన్స్ ఏంటో. తర్వాత ఈ జాంగో ఫామ్కి మోడల్ ఫామ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. మాన్యువల్ ఫీల్డ్స్ అనేది మనమే డిఫైన్ చేసుకుంటాం. డేటాబేస్ లింక్ అనేది డైరెక్ట్గా ఉండదు, ఫ్లెక్సిబుల్, కానీ ఎక్కువ వర్క్, టైం వేస్ట్ అవుతుంది. ఈ మోడల్ ఫామ్స్ వచ్చేసరికి మోడల్ బట్టి ఫీల్డ్స్ ఆటోమేటిక్గా డిఫైన్ అయిపోతాయి. తర్వాత డేటాబేస్లో డైరెక్ట్గా సేవ్ అవుతుంది కనెక్ట్ అయ్యి. ఇదేం చేస్తుందంటే టైం సేవింగ్ ప్లస్ ఈజీ టు మెయింటైన్. ఇప్పుడు ఫామ్ సబ్మిట్ చేయడం అంటే గెట్ అండ్ పోస్ట్ రిక్వెస్ట్స్ హ్యాండిల్ చేయాలి. గెట్ అంటే ఎంప్టీ ఫామ్ డిస్ప్లే చేయాలి. పోస్ట్ అంటే యూజర్ సబ్మిట్ చేసిన డేటాని వ్యాలిడేట్ చేసి డేటాబేస్లో సేవ్ చేయాలి. సో నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు మనం 2 ఫామ్స్ చెప్పాం కదా, ఈ 2 ఫామ్స్ నేను ఈ మోడల్ ఫామ్స్తోనే చెప్తున్నాను. ఇక్కడ జాంగో ఫామ్స్తో కాకుండా మోడల్ ఫామ్స్తోనే కంటిన్యూ అవుతున్నాను నేను ఇది. సో ఇదంతా కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫామ్ అనేది క్రియేట్ చేసాం కదా forms.pyలో. ఇప్పుడు దీనికి ఫామ్ సబ్మిషన్ హ్యాండిల్ చేద్దాం.
అది ఎలాగంటే ఇక్కడ views.pyలో ఒక ఫంక్షన్ రాసుకుంటాం. ఇప్పుడు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ request.method=post అని ఇచ్చింది కదా. అయితే యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ సబ్మిట్ చేశాడు డేటా ఇచ్చి. అప్పుడు జాంగో అనేది ఆటోమేటిక్గా వ్యాలిడేషన్ రన్ చేస్తుంది. ఇక్కడ ఫామ్ ఈజ్ వ్యాలిడ్, ఆల్ రూల్స్ కరెక్ట్ అయ్యి ఫామ్.ఈజ్ వ్యాలిడ్ అని ఉంది కదా. ఆల్ రూల్స్ కరెక్ట్ అయితే ట్రూ అని చూపిస్తుంది. ఇక్కడ ఫామ్.ఈజ్ వ్యాలిడ్ ఉంది కదా, మొత్తం నీ రూల్స్ కరెక్ట్ అయితేనే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. నెక్స్ట్ లైన్ ఏంటి, ఫామ్.సేవ్. ఫామ్.సేవ్ అంటే ఏంటి, డీబీలో కొత్త బ్లాగ్ పోస్ట్ సేవ్ అవుతుంది. ఒకవేళ అలా కాకపోతే ఎల్స్ బ్లాక్ వచ్చి గెట్ రిక్వెస్ట్ అంటే ఏంటి, ఎంటీ ఫామ్ చూపెట్టడం. సో ఇక్కడ ఎంటీ ఫామ్ చూపిస్తుంది. ఒకవేళ పోస్ట్ అనుకోండి, మొత్తం డేటా అంతా వ్యాలిడేట్ చేసి ఒక వ్యాలిడేషన్ ట్రూ అయితే డేటాబేస్లో స్టోర్ అవుతుంది. వ్యాలిడేషన్లో ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇది ఎల్స్ బ్లాక్ కదా, ఇది గెట్ రిక్వెస్ట్ అంటే ఏంటి, ఫామ్ అనేది ఎంటీగా చూపెట్టడం. సో ఇక్కడ ఎంటీ ఫామ్ చూపిస్తుంది. ఇప్పుడు వ్యూస్ అనేది క్రియేట్ చేసాం కదా, తర్వాత టెంప్లెట్ అనేది క్రియేట్ చేద్దాం. ఇలా ఒక ఫామ్ని క్రియేట్ చేసుకుందాం. ఈ ఫామ్ని రెండర్ చేయడం ఈజీ. form.as_p అని యూజ్ చేస్తే ఫీల్డ్స్ ఆటోమేటిక్గా పారాగ్రాఫ్ ట్యాగ్లో వస్తాయి. ఇక్కడ CSRF టోకెన్ ఉంది కదా, ఈ టోకెన్ కంపల్సరీ. ఇది లేకపోతే జాంగో అనేది రిజెక్ట్ చేస్తుంది. ఈ టోకెన్ గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్పుకుందాం. తర్వాత యూఆర్ఎల్. ఇలా యూఆర్ఎల్ ఇచ్చాం. ఇప్పుడు గూగుల్కి వెళ్ళి ఇది అవుతుందో లేదు చూద్దాం. ఇక్కడ యూఆర్ఎల్ అనేది క్రియేట్ అని ఇచ్చాం కదా, సో మనకు ఫామ్ అనేది రెండర్ అయింది. ఇక్కడ టైటిల్ అనేది ఏమిద్దాం, న్యూ బ్లాగ్ పోస్ట్ అని ఇస్తున్నాను. ఆ తర్వాత కంటెంట్, దిస్ ఈజ్ ఏ న్యూ బ్లాగ్ పోస్ట్ కంటెంట్. వ్యూస్ అనేది ఒక 80 ఇస్తున్నాను. పబ్లిష్, సేవ్ అని ఇస్తున్నాను. ఇక్కడ మనకి డేటాబేస్లో స్టోర్ అయింది, ప్లస్ మనకి రెండర్ అయ్యి చూపిస్తుంది న్యూ బ్లాగ్ పోస్ట్ అనేది. సో ఈ రెండర్ అవడానికి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్స్ అనేది రాసుకున్నాను. ఈ పోస్ట్ లిస్ట్ అని ఉంది కదా, ఈ పోస్ట్ లిస్ట్ ఫంక్షన్ అనేది రాసుకున్నాను. సో అందుకే నాకు మొత్తం అన్ని బ్లాగ్ పోస్ట్ అనేది చూపిస్తున్నాయి. ఒకవేళ డేటాబేస్లో సేవ్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇక్కడ అడ్మిన్లో లాగిన్ అవుతున్నాను. సో అడ్మిన్లో బ్లాగ్ పోస్ట్ ఓపెన్ చేస్తే నాకు న్యూ బ్లాగ్ పోస్ట్ అనే పేరుతో నాకు డేటాబేస్లో సేవ్ అయింది నేను ఇచ్చిన ఫామ్ డేటా. సో మనకి బ్లాగ్ పోస్ట్ అనేది ఆటోమేటిక్గా డేటాబేస్లో సేవ్ అవుతుంది. ఇది ఎందుకు అవుతుందంటే మోడల్ ఫామ్స్ యూజ్ చేసాం కాబట్టి. అదే జాంగో ఫామ్స్ యూజ్ చేసినట్టయితే మనం మాన్యువల్గా లాజిక్ రాసుకొని మొత్తం చేసుకొని మాన్యువల్గానే మనం లాజిక్ రాసుకుని డేటాబేస్లో కూడా సేవ్ చేయడానికి కూడా లాజిక్ రాసుకొని మనమే, అదంతా టైం వేస్ట్ ప్లస్ హెడేక్ కూడా. ఇది సింపుల్గా మోడల్ ఫాము మనకి బాయిలర్ పేట్ కోడ్ ఇస్తుంది, ప్లస్ మోడల్తో సింక్ అవుతుంది డేటాబేస్లో. ఈజీగా క్రెడ్ ఆపరేషన్స్ చేయగలం. యాప్స్ ఎప్పుడైనా డెవలప్ చేసినప్పుడు అయితే ఈ మోడల్ ఫామ్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సమ్మరీ వచ్చేసరికి జాంగో ఫామ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. తర్వాత మోడల్ ఫామ్ అంటే ఏంటి, అది డీబీకి ఎలా లింక్ అవుతుంది, గెట్కి పోస్ట్కి డిఫరెన్స్ ఏంటి, గెట్ అయితే ఏం చూపిస్తుంది, పోస్ట్ అయితే ఎలా వ్యాలిడేట్ అయ్యి సేవ్ చేస్తుంది. ఆ తర్వాత బుల్టిన్ వ్యాలిడేషన్స్ ఏమేమి ఉన్నాయి, CSRF టోకెన్ మనకి మన ఫామ్ని మన డేటాని సెక్యూర్గా ఉంచుతుంది. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను.
మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.